ఆదికాండము అంటే ప్రారంభం అని అర్థం. ప్రతి విషయాన్ని ప్రారంభించే అధికారం కలిగిన దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా ఒక కొత్త కార్యాన్ని ప్రారంభించబోతున్నారు. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఈ వచనం చాలా స్పష్టంగా, గంభీరంగా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. సమయం అనేది ప్రారంభం కాకముందే ఏదీ లేని ఆ ఆదికాలంలో దేవుడు ఉన్నాడు. ఆయన తన శక్తితో ఈ విశాలమైన ఆకాశాన్ని, మనం నివసిస్తున్న ఈ భూమిని కలగజేశాడు. ఏమీ లేని చోటు నుండి కేవలం తన ఉనికి ద్వారా సమస్తాన్ని నిర్మించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవుని సార్వభౌమాధికారాన్ని చాటి చెబుతుంది. ఈ లోకంలో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, కాని దేవుడు అన్నిటికీ మూల కారణం. ఆయన ఆదియందు ఉన్నాడు అంటే నీ సమస్య ప్రారంభం కాకముందే ఆయన ఉన్నాడు. నీ కన్నీరు మొదలవ్వకముందే ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త. నిన్ను సృష్టించిన ఆ దేవుడు మళ్ళీ నిన్ను నూతనంగా సృష్టించగలడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని ఉన్నది. అంటే దేవుని హస్తం లేనిదే ఏదీ జరగదు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కొన్ని విషయాలు ఎలా ముగుస్తాయో అని తెలియక నువ్వు భయపడుతూ ఉన్నావా? ఆదియందు దేవుడు అనే మాటను గుర్తుపెట్టుకో. నీ జీవితానికి ఆది ఆయనే, అంతమూ ఆయనే. ఆయన చేతుల్లో భూమ్యాకాశాలే ఉన్నాయి. అంటే నీ చిన్న జీవితం అసాధ్యమా? భయపడకు, నీ పునాది ఆయన చేతుల్లో ఉంది.